హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్టి. సో నిన్నటి ఎపిసోడ్ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ లోనే ఫిట్టింగ్ పెట్టేశాడు. అదే సెకండ్ ఛాలెంజ్ ఇచ్చేసాడు మన బిగ్ బాస్. మీరు చూసారా? ఏమొచ్చేసి లుక్ ది హూప్ ని రెండు క్లాన్ మెంబర్స్ చేతులు పట్టుకొని పక్క పక్కన నించొని చైన్ ని బ్రేక్ చేయకుండా ఎవరైతే తమ బాడీతో పాస్ చేయాలో వాళ్ళే గేమ్ విన్ అయినట్టు. థర్డ్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్నర్. లూప్ ది హూప్ లో ఉన్న లూపును వాడి నైనికా టీం హెడ్ టు హెడ్ పాస్ చేసుకొని గెలిచారని నిఖిల్ చెప్పాడు. యష్మి టీం వాళ్ళు ఫుల్ బాడీ నుంచి పాస్ చేసుకొని మేమే గెలిచామని చెప్పి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. లాస్ట్ కి సంచాలక్ చెప్పింది ఫైనల్ కాబట్టి నైనికా టీం గెలిచింది. బట్ ఒక్కసారి ఇల్లంతా పీకి పందిరేసింది మన యష్మి. అదే నిఖిల్ తీసుకున్న డెసిజన్ నచ్చలేదని చెప్పి ఇంకా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ మొదలైపోయాయి. బట్ ఎలాగో లాస్ట్ కి ఫైనల్ గా సంచాలక్ డెసిజనే కరెక్ట్ కదా అని నీ డెసిజనే కరెక్ట్ అని చెప్పుకుంటూ అరుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎవరైనా ఓడిపోయినా గెలిచినా హ్యాపీగా అండ్ స్పోర్టివ్ గా తీసుకోవాలి. బట్ ఇక్కడ అలా లేరు అని సీత బేబక్కతో మాట్లాడుతూ ఉండగా ఈలోపు మన వాళ్ళకి ఆవేశం తట్టుకోలేక యష్మి అండ్ నిఖిల్ గొడవ పెట్టుకున్నారు. చూసారా, ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ అంతా వెదర్ చేంజ్ అయింది. ఆకాశం ఎర్రబడినట్లు. ఆకాశం ఎర్రగా ఉంది. సోనియా నిఖిల్ తన నామినేషన్ గురించి మాట్లాడుకున్నారు. ఒకవైపు ఇలా ఉంటే ఇంకోవైపు శేఖర్ భాష, నబీల్, నాగమణికంట మారాడు, అందరితో కలుస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. హే, బిగ్ బాస్ లో దొంగలు పడ్డారంట తెలుసా? దొంగలా? కలర్ బంచ్ కొట్టేశారు అబ్బాయి అండ్ యష్మి. ఎవరివో తెలుసా? విష్ణుప్రియవి. సర్లే గాని నీకు ఒకటి తెలుసా, ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారా అని గుడిపుటాని చేస్తున్నారు. ప్రేరణ, శేఖర్ భాష అండ్ అభయ్. ప్రేరణ వచ్చేసి నాగమణికంట వెళ్ళిపోతాడని సైగ చేసింది. ఈ లోపల కిచెన్ లో ప్రేరణకి, అబ్బాయి నవీన్ కి సీతతో చిన్న గొడవ అయింది. కానీ మన శేఖర్ భాష గారు ఒక ఆనిముత్యాన్ని వదిలేరు. ఏంటో తెలుసా? కాఫీ ప్లస్ టీ అంటే ఏంటో నీకు తెలుసా? నీకు తెలుసా? క్యాఫిటేరియా అని అన్నాడు. వాడు యాక్చువల్. సర్లే ఇది విను, నెక్స్ట్ అండ్ లాస్ట్ గేమ్ 5 ఇటుకలను వరుసగా పేర్చాలి అండ్ అది బ్యాలెన్స్ కూడా అవ్వాలి. ఎక్కడి నుంచి వస్తాయో బిగ్ బాస్ కి ఆలోచనలన్నీ. వాడు 2 ప్లస్ గేమ్స్. పౌల్ గేమ్ ఆడినా కూడా లాస్ట్ కి యష్మి క్లాన్ గెలిచింది. యష్మి క్లాన్ గెలిచింది కాబట్టి వాళ్ళకి స్పెషల్ పవర్స్ లభిస్తాయని మన బిగ్ బాస్ చెప్పారు. అంటే నిఖిల్ టీమ్ లో నుంచి ఒక మెంబర్ ని చూస్ చేసుకోవచ్చు. మన సోనియాని చూస్ చేసుకుంది యష్మి. పెద్ద క్లానే అయ్యింది యష్మి క్లాన్ కి. లగ్జరీ రూమ్ అయినా డ్రాగన్ ఫ్లై బెడ్రూమ్ ఇచ్చారు బిగ్ బాస్. పాపం మిగిలిన వాళ్ళకి పీకాక్ అండ్ జీబ్రా రూమ్స్ ఇచ్చారు. యష్మి చాలా లక్కీ అని చెప్పి నైనికా ఫీల్ అయింది. ఎందుకో మీకు తెలుసా? ఎందుకంటే లగ్జరీ రూమ్ లో చాక్లెట్స్ ఉన్నాయి, డ్రింక్స్ ఉన్నాయి, సపరేట్ వాష్రూమ్ కూడా ఉంది. హే, మీకు తెలుసా మన ఎమోషనల్ స్టార్ కి ఇమిటేట్ చేయడం కూడా వచ్చు. ఎవరు చేశారు తెలుసా? ఆదిత్య ఓం. పోనీలే పాపం, అలా అయినా అందరితో కలిసి ఉంటున్నాడు. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? ప్రతి టీం కి పేరు పెట్టుకోమని, జెండా చేసుకోమని బిగ్ బాస్ స్టేషనరీ పంపించారు. యష్మి వాళ్ళది ఏంటో తెలుసా? అఖండ, అన్బ్రేకబుల్ టీమ్ బుల్. మరి నైనిక వాళ్ళది వచ్చేసి అంతులేని వీరులు, ఇన్ఫినిటీ అండ్ ఫీనిక్స్ అంట. ఏంటో నాకేం అర్థం కాలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నిఖిల్ వాళ్ళది వచ్చేసి కెరటం, ది వేవ్. యష్మి, నైనిక అండ్ నిఖిల్ ముగ్గురిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి రమ్మన్నారు. డ్యూటీస్ గురించి ఈ 2 క్లాన్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. బట్ తనను మాత్రం, తన టీమును మాత్రం చేయొద్దన్నారు ఏ పని. నాకైతే చాలా అన్ఫేర్ అనిపించింది. ఎందుకంటే కుకింగ్ మాత్రమే నిఖిల్ వాళ్ళ టీం కి ఇచ్చి మిగతాదంతా నైనికా వాళ్ళ టీం కే ఇచ్చారు. వాళ్ళకి అన్యాయం జరిగిందని నైనికా క్లాన్ వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎస్పెషల్లీ విష్ణుప్రియ. కిరాక్ సీత కూడా అలానే బాధపడింది. ప్రేరణ వచ్చేసి డస్ట్బిన్ లో వేసిన బాటిల్ తీసి మళ్ళీ టేబుల్ మీద పెట్టింది. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. యష్మి వాళ్ళు చాలా బాగా చేశారు. యూటెన్సిల్స్ వేయడం, అంబ్రెల్లా గార్డెన్ లో వదిలేయడం, చాక్లెట్ ర్యాపర్స్ వేయడం నాకైతే నచ్చలేదు. అబ్బాయి నవీన్ కి ఇంకా సీతకి కుకింగ్ విషయంలో పెద్ద గొడవ అయింది. అనవసరంగా కుకింగ్ చేయడం, యూటెన్సిల్స్ అన్ని వేసేయడం, ఇవన్నీ తలుచుకొని సీత చాలా ఎమోషనల్ గా ఫీల్ అయింది. ఎవరు స్లేవ్ కాదని విష్ణుప్రియకి తన బాధ చెప్పుకుంది. అయ్యో అవునా పాపం. పృథ్వీరాజ్ ఏమన్నా మామూలుడు, ఆదిత్యం నిద్ర వస్తుందన్నా వదలలేదు, సారీ చెప్పినా వినలేదు. ఇవన్నీ హౌస్ మేట్స్ చూసి వెక్కిరిచ్చారు. నాగార్జున గారు ఈ వీకెండ్ హౌస్ మేట్స్ తో ఎంత ఫన్ చేస్తారో, ఏం మాట్లాడతారో చూడడానికి నేను ఎక్సైటెడ్ గా ఉన్నా. అన్లిమిటెడ్ బిగ్ బాస్ 8 సీజన్ ఫస్ట్ వీకెండ్ విత్ నాగమామ ఎలా ఉంటుందో. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.